దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నీతి ఆకాశము. దేవుడు తానే న్యాయకర్తయ్యై ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపు. నేను దేవుడను, నీవు సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నది. నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. అడవులన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నీ పొలములలోని లోకములు దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషమముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. అబద్ధకాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చినదేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటను త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదు. కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట నీ సంగతులు నేను వరుసగా ఉంచి దేవుని మర్చువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదు. తప్పించు వాడెవడను లేకపోవు. స్తుతి యాగము అర్పించు వాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. ఆసాపు కీర్తన గ్రంథములోని 50వ కీర్తన. ఆసాపు కీర్తన. దేవాది దేవుడిని యెహోవా ఆగ్రహించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎక్కడి నుంచంట? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు. అంటే 2 దిక్కులే ఉన్నాయా? మిగతా 2 దిక్కులు చెప్పండి. మిగతా 2 దిక్కులు రాయలేదు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు అంటే మనలో ఇటుంచిటే మనకు కనపడే అని దేవుడికి సూర్యుడు ఎక్కడ ఉదయించి ఎక్కడ అస్తమిస్తాడు అక్కడికి. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి. కాకపోతే సమయాలు అటు ఇటుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో సూర్యోదయం సూర్యాస్తమయం ఎప్పుడైతుంది తెలుసా? మనకి నైట్ 9:30 అయితే అక్కడ వాళ్ళకి అప్పుడు అంటే అప్పటికి కూడా వెలుగు ఉంటుంది. అంటే హీట్ ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి ఎందుకు అని అంటే వాళ్ళకి సమయం 6:30, 7 అయిపోవాలి. కానీ ఒక్కోసారి చాలా లేట్ అయిపోద్ది. ఆ టైంకి కూడా వాళ్ళకి బాగా వేడిగా ఉంటుందండి. ఎండాకాలం వచ్చి చాలా వేడిగా ఉంటుంది. సూర్యుడు అస్తమించని ఏంటిది? ఏ రాజ్యం అది? ఏ సామ్రాజ్యం? బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఎందుకన్నారు అసలు ఆ రాజ్యాన్ని? అక్కడే జరిగేది. ఎండల్లో మామూలుగా 6:30 ఆ టైం కల్లా అయిపోవాలి. కానీ ఒక్కోసారి 9 అయినా 9:15 అయినా కూడా
ఎండ వేడి అనేది తగ్గదంట. వెలుగు వెలుగు ఇంకా ఉంటుందంట, అర్థం కాదు వాళ్ళకి, పగల్లాగే ఉంటుందంట. అదే కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు. అందుకని దానికి వాళ్ళు ఆ పేరు పెట్టేసుకున్నారు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. అలాగే చాలా దేశాలు చెప్తాయి సూర్యుడు అస్తమించని రోమా సామ్రాజ్యం కూడా అంటారు. అంటే అక్కడ ఎప్పుడు వెలుగుంటూనే ఉంటుంది. ఎప్పుడో కాదు, ఎప్పుడో ఒక్కసారి అది జరిగేది, ఎప్పుడు కాదు, ఎప్పుడన్నా ఒకసారి, చాలా రేరు. ఓకే, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, రమ్మని పిలుచుచున్నాడు. రమ్మని పిలుచుతున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన దూరముగా ఉన్నాడు. ఆయన ముందర ఏమడుస్తుంది, ఆయన ముందర అగ్ని మండుచున్నాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని తెలుసుకోవటానికి మనం చాలా దూరంగా ఉంటాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయనకున్నటువంటి మహిమను అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు అంటే చాలామందికి ఏంటంటే కేవలం అంటే ఒక ఇదే దేవుడు అని వాళ్ళు కొంత అనుకుంటారు. ఇదే దేవుడు అని చెప్పి వాళ్ళు ఒక ఏం చేస్తారంటే ఒక సర్కిల్ తీసుకుంటారు. అది వాళ్ళకే. ఇప్పుడు దేవుడు ఇది అని చెప్పి ఎవరు చెప్తే తెలుస్తుంది మనకి? ఎవరు చెప్తే తెలుస్తుంది? దేవుడే కదా చెప్పాలి. నేను ఇది. ఏ మనిషి అయినా దేవుడి గురించి చెప్పగలడా? ఇప్పుడు నేను చెప్పగలిగి ఇవన్నీ మాట్లాడగలుగుతున్నాను కారణం ఏంటి? ఆయన ఆల్రెడీ చెప్పి మన కోసం ఇచ్చాడు కాబట్టి. మరి మిగతా వాళ్ళకి చెప్పలేదా? మిగతా వాళ్ళు బౌండరీస్ వాళ్ళు రాసుకున్నారు. దేవుడు అంటే ఇలాగే ఉండాలి, దేవుడు అంటే ఇంత వరకే ఉండాలి, దేవుడు అంటే ఇది, దేవుడు చనిపోకూడదు, దేవుడు చనిపోకూడదు, చావు లేని వాడే దేవుడు, చావే ఉండకూడదు. దేవుడు చావు ఉందా? దేవుడు చావు ఉందా? బైబిల్ చెప్పట్లేదు కదా. యేసుక్రీస్తు చనిపోయాడు. ఎవరైనా దేవుని కుమారుడు కాబట్టి చనిపోయాడు, తిరిగి మరలా లేచాడు. ఆయన లేచాడా? ఎవరు లేపారా? దేవుడు లేపెను. క్లియర్గా ఉంటుంది. ఈ మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపెను అంటే దేవుడు లేపాడు. చనిపోయింది ఎవరు? దేవుడు కాదు. చనిపోయింది ఎవరు? కుమారుడు. చనిపోయింది దేవుని కుమారుడు, లేపింది దేవుడు. కాబట్టి లిమిటేషన్స్ మనం పెట్టుకున్నవి. ఓకేనా? ఇంతే ఉండాలి దేవుడు, ఇది వాళ్ళదే అనేది. దేవుడు చనిపోవడం ఏంటిరా అంటారు. మొత్తం వాళ్ళు ఏమంటారు? దేవుడు చనిపోవడం ఏంటి? చూడు, మావాడు చనిపోలేదు అని చెప్పి ఎవరెవరినో చెప్తా ఉంటారు. ఎస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ఉన్నటువంటి వారికి చావు లేదు. పరలోకంలో ఉన్న వారికి చావు లేదు. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి వారికి చావు లేదు. వచ్చిన వారు కాదు, పడిపోయిన వారికి చావు లేదు. పరలోకం నుంచి భూమి మీదకు త్రోసివేయబడిన వారికి చావు లేదు. ఎట్టి పరిస్థితులు లేదు. చావు లేనటువంటి ఇమ్మోర్టల్స్ కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నారు. కొన్ని వేలు కాదు, లక్షల సంవత్సరాల నుంచి. కోటాను కోట్ల ఇమ్మోర్టల్స్, వారికి చావు లేదు. వారి మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. లక్షల సంవత్సరాల క్రితం. అంటే భూమి మీద ఆనవాళ్ళు ఉన్నాయి, నాశనం కాల. ఎక్కడున్నాయంటే అవి కనిపెట్టాలంటే చాలా వాళ్ళకున్న ధనము సరిపోదు. అవి కనిపెట్టాలంటే వాళ్ళ వల్ల కాదు. లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిని భయంకరంగా నాశనం చేశాయి ఇమ్మోర్టల్స్. అప్పటికి దేవుడు ఇంకా విసిగిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు నా దేవుడు నేను సృష్టించిన భూమి,
పాడు చేశారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళు నాశనం గారు, దేవుడు వాళ్ళని నాశనం చేయగలడు. కానీ వాళ్ళ నాశనం ఎలా అవ్వాలో ఒక ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు. వాళ్ళకి ఆలోచనలు, వాళ్ళ తలంపులు మనుషుల చుట్టూతో తిరుగుతుంటాయి. వాళ్ళకి ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ జీవన విధానం అంతా మనుషుల చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే, నేను సృష్టించిన భూమిని నేలతో నింపేయాలంటే నేలతో నింపేశాడు, అయిపోయింది. ఇంకా భూమి మీద వాటికి స్థానం లేదు. వాటికి భూమి మీద స్థానం లేదు. ఇన్వర్టల్స్ వాళ్ళు ఈ భూమి మీద నుంచి ఆకాశం అంతా తిరుగుతారు, నో ప్రాబ్లం వాళ్ళు. కాకపోతే నిల్చోడానికి స్థానం లేదు. దేవుడు సమస్తాన్ని నింపేశాడు, మొత్తం నీళ్లతో భూమిని నీళ్లలో ముంచేశాడు. ఇంకంతే, నీళ్లలో ఉంది భూమి. అవన్నీ ఆకాశాన్ని పట్టుకున్నాయి. ఎందుకు? దేవుడు చేసుకున్నటువంటి దేవదూతలు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. మనం ప్రశ్నించడం లేదు. ఎందుకు రెక్కలు పెట్టాలి దేవుడు? ఆ రెక్కల లోపల కళ్ళు ఎందుకు పెట్టాలి దేవుడు? మళ్ళీ వాళ్ళకి చేతులు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ వాళ్ళకి మనకిచ్చినట్టు కాళ్ళు ఎందుకు ఇవ్వాలి? జంతువుల రూపం ఎందుకు చేసుకోవాలి? జంతువుల రూపం ముందే ఇక్కడ సృష్టించబడక మునిపే దేవుడు జంతువులు చేసుకున్నాడు. అక్కడ ఎద్దు ముఖాన్ని, సింహం ముఖాన్ని, పక్షిరాజు ముఖాన్ని, మనిషి ముఖాన్ని దేవుడు ముందే చేసుకున్నాడు. ఇక్కడ సృష్టించడానికి ముందే మనిషి ముఖాన్ని కూడా. అందుకని ఆయన స్వరూపంలో అంటే ఆయన మహిమలో నుంచి ఆయనకి ఏం కావాలో చేసుకున్నాడు. కాబట్టి దేవునికి లిమిటేషన్స్ పెట్టేసి దేవుణ్ణి మనము ప్రశ్నించడానికి వీలు. ఆ తర్వాత నీళ్లలో నుంచి భూమిని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు. ఆదికాండంలో చదువుతామని క్లియర్గా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. తర్వాత భూమి నిరాకారముగా శూన్యముగా నుండెను. అగాధ జలములో చీకటి కమ్మి ఉండేను. ఒక కనపడుతుంది, ఆయనకు కనపడుతుంది, మనకు కనపడదు. భూమి ఎలా ఉంది? అసలు అగాధ జలములు, చీకటి ఎందుకుంది? అప్పుడు దేవుడు వెలుగును సృష్టించాడు. ఆ తర్వాత భూమిని నీళ్లను వేరుపరిచాడు. దేవుడు మొట్టమొదట సృష్టించిన తర్వాత దేవుడు ఏమేం చేయాలని, తర్వాత మానవునికి ఏమేం కావాలో మానవుని కోసం ఆది కాండంలో మనం చూసినటువంటి ఒక సృష్టి క్రమం మనకు కనపడుతుంది. దేవుడు సర్వోన్నతుడు. మన బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన సర్వోన్నతుడు, అంటే అన్నిటికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే ఉన్నతమైన. సర్వము అని అంటే అన్నీ, అందరూ. అందుకనే దేవుడు ఊరికినే ఉండలా. యేసుక్రీస్తుని పంపించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ భూమి మీద ఎన్ని నామాలు ఉన్నాయో వాటన్నిటికంటే పైగా ఆయన నామాన్ని ఏం చేశాడు? హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సేవకుడు చెప్తున్నాడు మాట చూశాను. అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మనం క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం ఏంటి? బైబిల్. ఇదే కదా, భగవద్గీత కాదుగా. ఆయన అడిగింది అది, భగవద్గీత కాదు. ఏ యొక్క అంటే క్రైస్తవులకి. ఒకప్పుడు క్రైస్తవులు కాకపోతే, అసలు వాస్తవం చెప్పాలంటే క్రైస్తవులు కానప్పుడు ఎవరు హైందవులు? మనం హైందవులమేనా? మనకు తెలుసా పూజలు చేసింది? మన ఇంట్లో తాత ముత్తాతలు పూజలు చేసింది మనకు తెలుసా? చెప్పండి. తెలియదు, మనకు తెలియదు. ఓకేనా? ఎవరో చెప్తే మనం విన్నాం, అంతవరకు. మన ఊహ వచ్చినప్పుడు మనము ఏ పూజలు చేయలే. చర్చి తరపున ఉండే స్కూల్స్కి వెళ్ళాం. నేను నా ఊర్లో అదే వెళ్ళా. సిఎస్ఐ చర్చ్ ఉంటుంది, ప్రతి సిఎస్ఐ చర్చి స్కూల్ ఉంటుంది కంపల్సరీ. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. అది వెళ్ళా, నాకు తెలిసింది అదే. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత మన స్నేహితులతో కలిసి ఓకే గుళ్ళకి వెళ్ళటం అవన్నీ చేసి మనకు తెలియదు, ఇది తెలియదు కదా. సరే, ఒకప్పుడు తాత ముత్తాతలు అనుకుందాం. తాత ముత్తాతలు భగవద్గీత తెలుసా?
ఉందా అసలు? వాళ్ళకి భగవద్గీత వాళ్ళకి ఉందా? అధికారం ఉందా? హక్కు ఉందా? వాళ్ళకి హక్కు ఉందా? భగవద్గీత ఎవరి దగ్గర ఉండేది? వాళ్ళ దగ్గరే ఉండేది. ఓకే, ఇంకా డబ్బున్న వాళ్ళల్లో వాళ్ళు పిలిపించుకొని వినేవాళ్ళు. ఆయన వచ్చి ఆ భగవద్గీత చెప్తే డబ్బున్న వాళ్ళు ఏంటంటే వినేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరన్నా వింటే మాత్రం వాళ్ళకి శిక్షలు ఉండేవని చెప్పి ఉన్నాయి. అది ఓకే, అది మనకు అవసరం లేదు. సో ఆయన ఏమడిగాడంటే, మరి ఇప్పుడు మనకు ప్రామాణికంగా ఇది కదా, మరి నువ్వు ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏదన్నా శుభకార్యం చేయాలన్నా ఏం చేస్తున్నావు నువ్వు అడిగాడు. ఈ బైబిల్ చెప్పేదేమో పాస్టర్ గారు, భగవద్గీత ఇంకా గ్రంథాలు హైందవ గ్రంథాలు పట్టుకుంటే పూజారి గారు. మరి నువ్వేంటి మరి ముహూర్తాల కోసం పూజారి దగ్గరికి వెళ్తావు? బైబిల్ పట్టుకున్నాడు, నీ గ్రంథంలో లేదు కదా ముహూర్తం గురించి అన్నాడు. అవునే కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనా? మనకేం కావాలి? మంచి రోజు కావాలి, మరా మంచి రోజు కావాలి. పిల్లలు స్కూల్ వేయాలంటే మంచి రోజు కావాలి. నువ్వు బస్సు ఎక్కాలంటే మంచి రోజు కావాలి. నువ్వు ఏదైనా వస్తువు కొనాలంటే మంచి రోజు కావాలి. ఆ మంచి రోజు కోసం ఏం చేస్తారు? తెలుగు క్యాలెండర్ ఉంటుంది. తెలుగు క్యాలెండర్ ఈరోజు ఏంటి, ఇదియా తదియా ఇదేదో ఉంటుంది. ద్వాదశి, ఏకాదశి, అవునా? చూస్తున్నారా? దేవునికి స్తోత్రం, చాలా వచ్చాడు. ఎందుకంటే మీకు తెలియదు అవి. ఒకప్పుడు చూసావా? అది ఒకప్పుడు చూసిందంట. ఒకప్పుడు అంటే ఈ మధ్యన. కాబట్టి అంటే ఆయన అడిగింది ఏంటంటే, ఈ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళకి ప్రామాణికం ఇదే, దీన్ని బట్టి మనం వెళ్ళాలి కదా. ఆశ్రయాన్ని పిలిపించి ఎప్పుడు చేద్దాం, పెళ్ళి ఎప్పుడు చేద్దాం, ఏ డేట్, అలాగే గృహప్రవేశం ఎప్పుడు చేద్దాం, అయ్యగారు చెప్పండి, చెప్పండి. మనం ఊరు వెళ్దాం అనుకుంటే అమావాస్య వస్తే ఊరు వెళ్ళాం, పిల్లి ఎదురు వస్తే ఊరు వెళ్ళాం, గుట్లేని వాళ్ళు అడ్డు వస్తే ఊరు వెళ్ళాం, అవునా కదా? జలుబు చేసి తుమ్మినా కూడా మానేస్తారు. ఎవరు? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి కాదు. మనకెందుకు వాళ్ళ గురించి? వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరతే మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, వాళ్ళు ఎలాగైనా జీవించాలి, మనకు అవసరమే లేదు. మనం మారాలి ముందు. అందుకనే వెళ్ళిపోండి అన్నాడు ఆయన. సేవకుడు ఏమన్నాడు? గర్వాప్సి, వాళ్ళు పిలుస్తున్నారుగా. ఇటు నువ్వు ఇక్కడ ఉండి కూడా అవే పద్ధతులు చేస్తున్నప్పుడు నీకెందుకు ఇక్కడ ఇది? నేను కూడా చెప్పాను చాలాసార్లు, వెళ్ళిపోండి వద్దు. అవమానం దేవునికి, క్రీస్తుకు అవమానం. ఓకే, ఆయన ఎన్ని అవమానాలు పడతాడు, కానీ ఆయన అవమానపరిచి నువ్వు సాధించేది ఏంటి? జీరో కాదు, నరకం. జీరో ఏంటి? ఫలితం నరకం. అంటే ఆయన అవమానపరిచి నువ్వు సాధించేది నరకం. దేవుని అవమానపరచడానికి మనం క్రైస్తవులుగా జీవించడానికి వీలు లేదు. అన్ని విషయాలు చెప్తున్నాను నేను. మనం ఆరాధన చేసే దేవుడు నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఈ లోకములో ఉన్న వాటిని ఆయన ఇవ్వలేదు మనకి. ఆయన మనకిచ్చింది పరలోక రాజ్యములో ఉన్న వాటిని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, మీ పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? మీరు 10 మంది 10 రకాలుగా ఉంటే పరలోక రాజ్యమా? అబద్ధము, మోసము, లోకరీతిగా నడక, నరహత్యలు, రాజకీయాలు, అబద్ధపు వ్యాపారాలు, అబద్ధపు జీవితము, మోసపూరిత జీవితము, ఇవన్నీ ఉంటే పరలోక రాజ్యం. అది పరలోక రాజ్యంలో ఏమైనా ఉన్నాయా? అవి ఉండకూడదనే కదా అక్కడి నుంచి వాడిని పంపేసింది బయటికి. వాటితో పాటు కోట్లతో పో.
నువ్వు నాకంటే అధికంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే, అసలు నేను సృష్టించిన వాడు నువ్వు నాకంటే అధిక ఎల్లు నీ చేతనైతే. వాడు ఎంత ఎదుగుతాడో దేవుడు కూడా అంతే, అంతకంటే 1000 రెట్లు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఆయన. నువ్వు వెళ్ళాలంటే ఎంత టైం పట్టింది? 7వ ఆకాశ మండలం ఉన్నాడు ఆయన, నీకు ఇక్కడే ఉంది. ఇప్పుడు అందుకనే ఇందులో అద్భుతమైన మాటలు చూడండి. ఆయన ఎక్కడ ప్రకాశిస్తున్నాడంట? సీయోను అది పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో నుండి నీవు దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వెంచేయిచున్నాడు. ఆయన దూరముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చడికై బల్యర్పణ చేత నాతో నిబంధన చేస్తున్న నా భక్తుడు నా ఎత్తుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధన చేసే దేవుని యొక్క శక్తి, ఆయన నీతి, యథార్థత, పరిశుద్ధతలో ఉంది. కానీ అపవాది వాని యొక్క శక్తి ఎక్కడుందో తెలుసా? మనుషులు చేసే పాపములు ఉంది. తెలుసా? మనుషులు చేసే పాపములు వాని శక్తి పెరుగుతుంది. వాడికి అంతము సమీపించింది. అర్థమైందా? వాడికి అంతము సమీపించేసరికి వాడు ఎలా మారుతాడు తెలుసా? భయంకరంగా మారుతాడు. భయంకరంగా మారుతాడు. ఎందుకనంటే వాడి ఆలోచన, తలంపులు కలిగిన మనుషుల ప్రవర్తన వలన వాడి శక్తి పెరుగుతుంది. అందులో క్రైస్తవులమైన మనము కూడా పాలు పంచుకుంటే వాడి శక్తి ఇంకా ఓకే, ఇంకా క్రీస్తుని విశ్వసించిన వారు కూడా నా వైపే ఉన్నారు, నాతోనే ఉంటారని వాడికి ఫలము. తెలుసా? ఇది తెలుసా? కొత్తగా అంటున్నారా? కొత్తగా అంటున్నారా? క్రైస్తవులు కూడా అపవాది యొక్క ఆలోచన, తలంపులతో ఉంటే వాడి బలమే పెరిగింది, కానీ నీ ఆత్మ పెరగదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ శక్తి పెరగదు. దేవునికి ఉపయోగమో తెలుసా? మనం అనుకుంటాం, ఏమో ఈ లోకంలో ఉన్న ఇంతేలే, అబద్ధం ఆడాలేమో, మోసం చేయాలేమో, తప్పుడు అందరూ చేస్తున్నారుగా, మనం ఒక్కడమే నీతిమంతులమా? నాకు ఎప్పుడు ఇదే ప్రశ్న. నాకు నా జీవితంలో నేను సేవలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ప్రశ్న అంటున్నా. నువ్వు ఒక్కడమే నీతిమంతుడా? మిగతా వాళ్ళకి తెలియదా? నా ఒక్కడికి తెలుసా? నా ఒక్కడికి తెలుసు. అయినా సరే దైవం ఒప్పుకుంటుందా? ఇంకా రెట్టిస్తాం. గుండెల్లో గుబులుగా ఉంటాం. ఏం ప్రభాయి, ఇంకా తెగించా. ఒకరికి చెప్పాలంటే తెగించా. తెగింపంటే ఎలా కాదు, ప్రతి సేవకుడిని ప్రశ్నించడానికి తెగించా. ఫేస్బుక్లో స్టార్ట్ చేశా మెల్లిగా వాక్యాలు. అంతకుముందు దాదాపుగా మంచి యాక్టివ్గా ఉండేవాడిని. తర్వాత మానేశా. పెద్ద ఇప్పుడు సోకాళ్ళు ఉన్నారు కదా, శివశక్తి అని, జనశక్తి అని, హిందూ జనశక్తి, వాళ్ళు హమారా ప్రసాద్, వాళ్ళందరితో డిబేట్లు ఎప్పుడు అయిపోయింది? 10 ఏళ్ల క్రితం అయిపోయింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు తిట్టేవాడు. మొదలతో ఎప్పుడు అయిపోయినాయి ఇవన్నీ. కాకపోతే కోర్స్ వాళ్ళు నన్ను మళ్ళీ వెళ్తే నన్ను గుర్తుపట్టచ్చు, పట్టకపోవచ్చు, అది అవసరం లేదు నాకు. కాకపోతే నేను ఇప్పుడు సేవకులు ప్రశ్నించడానికి ఒక విధంగా చెప్పాలంటే గట్టిగా స్టాండ్ తీసుకున్నా. వాళ్ళకి నేను భయపట్టండి, నాన్ సెన్స్. ఒకటే అడుగుతా, వాక్య ప్రకారంగా మీరు చేస్తున్నారా? చూపించండి. లేని దాన్ని ఎందుకు ఉన్నట్టు చూపిస్తున్నారు? ప్రజలందరూ ఎదుట క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు, అంతేం లేదు. ప్రజలందరూ ఎదుట, అన్ని జనులందరూ ఎదుట క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు. లేని దాన్ని ఎందుకు చేస్తున్నారు? అందుకనే ప్రజలకు తెలియాలి వాస్తవం ఏంటో. ప్రజలకు వాస్తవం తెలియాలంటే ఇందులో ఉన్న వాక్యాలు వెళ్తా ఉంటే ఆటోమేటిక్ ఆ సేవకుల గుండెల్లో గుబులు పుట్టింది. సేవకులు ఇప్పుడు దాకా సంఘం అంటే ఏమనుకుంటున్నారండి? ఆదాయ వనరు.
అర్థమైందా? ఒక మీటింగ్ పెడితే 10 లక్షల మంది వస్తారు. ఆదాయ వనరు. ఆ మీటింగ్ దగ్గర 10 లక్షలు వచ్చినప్పుడు ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి కన్వీనర్ వాళ్ళందరూ అడుగుతారు, మాకెంత ఇస్తావు అని. మాకెంత ఇస్తావు అడుగుతారా? తెలుసా? అడుగుతారు వాళ్ళు కన్వీనర్స్. మాకేంటి పాస్టర్ గారు, మాకు లాభం, మేము అందరినీ పోగు చేయాలి, 100 మంది పాస్టర్లు ఉన్నాం, ఏరియా మొత్తం కవర్ చేయాలి కదా, వ్యాన్లు వేయాలి, డీసీఎంలు పెట్టాలి, లారీలు పెట్టాలి, బస్సులు పెట్టాలి. అది మొత్తం ఖర్చు. మీటింగ్కే 25 లక్షలు, ఒక 50 లక్షలు ఖర్చు అయింది. మాకు ఎంత ఇస్తారు? సరే, ఆ మీటింగ్ అయ్యే ఖర్చులే నా ట్రావెల్ అంతా నేనే పెట్టుకుంటా, మీకు తలా ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తా. అయిపోయింది బేరం. అంటే దాదాపుగా ఒక మీటింగ్ పెట్టాలంటే ₹1 కోటి ఖర్చు. అవునా? ఎంత ఖర్చు? కోటి. స్పీకర్లు మామూలుగా ఉండవు. ఒక్కో స్పీకర్ ఇందులో సగం ఉంటుంది. బాక్సులు, పెద్ద బాక్స్. ₹1 మీటింగ్. అందులో పాస్టర్లకి 25 లక్షలు 30 లక్షలు, మిగతా అన్ని కూడా అన్ని ఖర్చులు ఆ పాస్టర్ గారు. అందుకని తెలివి కొంతమంది ఏం చేశారు, ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి నేను అని చెప్పేసి ఏం చేశారంటే, అక్కడక్కడ సంఘాలు వాళ్ళే స్టార్ట్ చేసి వీళ్ళు ఇక్కడ మాట్లాడితే అక్కడ స్క్రీన్లో కనపడతారు. ఆటోమేటిక్గా మీటింగ్ పెట్టాడు. అక్కడ ఏమైంది? సేవలతో పని లేదు, ఇంకా ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళందరూ వచ్చేస్తారు. అవునా? అంటే ఆలోచన. అందుకనే దేవుని నామం అన్ని జనుల ఎదుట ఎవరి వలన దోషణ పాలవుతుంది? మన వలన, క్రైస్తవుల వలనే దేవుని ఎదుట, అన్ని జనుల ఎదుట దేవుని నామం దూషణ పాలవుతుంది. మన దేవుడేమో చూడు ఎంత గొప్పగా ఆయన ముందు, ఆయన నడుస్తూ ఉంటే ఆయన ముందు ఏం నడుస్తుంది? అగ్ని మండుచూ ఉన్నది. జస్ట్ మోషే గారు ఆ మండుచున్న పొదనే సరిగా చూడలేకపోయాడు. తెలుసా? మండుచున్న పొదనే సరిగా చూడలేకపోయాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఆయన కాలు పెడితేనంట ఆయన వేడిమికి మా పర్వతాలు మైనం వలె కరిగిపోయాయి. ఆయన వేడిమికి పర్వతాలు మైనం వలె కరిగిపోయాయి ఆయన కాలు పెడితే. అంత భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా? మనం కోరుకుంటున్నాం త్వరగా రావాలి, ప్రశాంతంగా మనం వెళ్ళిపోవాలి. మనం ప్రశాంతంగా వెళ్ళాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము సిద్ధపడి లేకుండా ప్రశాంతంగా మనం వెళ్ళలేము. గుర్తుపెట్టుకోండి. మనం ప్రార్థనలకే సరిగా రాలేకపోతున్నాం, పరలోకం వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమలోనికి ఎలా వెళ్తాం? మనం మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం ప్రవేశించాలంటే ముందు మనము దేవుని సన్నిధిలో అనుభవించాలి కదా ఆ మహిమను. ఇమ్మోర్టల్స్ అంటే ఇమ్మోర్టల్స్ ఉన్నారు, వాడు చావు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి సమాధి లేచినప్పుడు ఆయన శరీరాన్ని తాకారు, మామూలుగానే ఉంది. కానీ ఆయన ఎలా వచ్చాడు? మూసి ఉన్న తలుపులు మూసి ఉండగా ఆయన వచ్చాడు. అర్థమైందా? తాకితే వారికి స్పర్శ తెలిసింది. మరి ఆయన రావడం ఎలా వచ్చాడు? కదా హర్రర్ సినిమాలో చూపిస్తారు కదా, ఆ తలుపు వేస్తున్నా కూడా అలాగే వస్తాయి ఆత్మలు. భూతమని తలుచుకున్నారంట, భయపడ్డారంట. భూతానికి నాలాగా రక్త మాంసాలు ఉండవు అన్నాడు. అంటే ఆయన రక్త మాంసాలతో ఉన్నటువంటి శరీరంతో వచ్చాడు అక్కడికి. అందుకని తాగితే పట్టుకుంటే తెలిసింది, అవునవును గాయాలు వేలుపెట్టి చూడాలంటే వేలుపెట్టి చూశాడు. అంటే అర్థం ఏంటి? అదో రకమైనటువంటి స్పాంజ్ లాంటి బాడీ. అర్థమైందా? బాడీ ఎలా ఉంటుందంటే స్పాంజ్ లాంటి బాడీ. దాన్నే మహిమ శరీరం అంటారు. అంటే మన ఒంట్లోనే ఒక శరీరం ఉంది, ఆత్మ శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం. మనం మహిమలో అధిక మహిమలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ మట్టి శరీరం వెళ్ళిపోయి ఆ మహిమ శరీరం బయటకు వస్తుంది, మహిమతో నింపబడింది. స్పాంజ్ ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అప్పుడు. నేను ముట్టుకున్నాను కాబట్టి ఇలా ఉండదు.
బాడీ నేను ముట్టుకున్నా, ఎస్ స్పాంజ్ బాడీ. శరీరము ఏమి లేదు మనకి, ఇంకా శరీరము అవయవాలు ఏముండవు. అది ఒక బాడీ, స్పాంజ్ బాడీ. అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరంతో ఇప్పుడు దేవదూతలు పడిపోయిన వాళ్ళు ఉన్నారే, దాంతోనే ఉన్నారు. వాటికి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో, అందుకనే పౌలు గారు అంటారు, మనం పోరాడేది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మలతో పోరాడుతున్నాం. ఆ దురాత్మలు ఈ మనిషి శరీరాన్ని, మనిషి ఆత్మని ప్రభావితం చేస్తాయి. అర్థమైందా? మనము కూడా ఆలోచనల తలంపులు సరిగా లేకపోతే ఆ దురాత్మలు మన ఆత్మని ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేసినప్పుడు మనం కూడా వాటి వల్లే ఆలోచన చేస్తాం, మారిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన హంతకులుగా తయారవుతున్నారు మనుషులంటే కారణం ఏంటంటే దురాత్మలే. ఇప్పుడు మనిషికి ఒక వ్యక్తిని చంపే స్థితి ఎందుకుంటుంది? ఉండదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. హేబేలు బలి అర్పించాడు, కయీను అర్పించాడు. కానీ దేవుడు ఎవరిది అంగీకరించాడు? హేబేలుని అంగీకరించాడు. అప్పుడు కయీనుకి ఏం కలిగింది? కోపం కలిగింది, ద్వేషం వచ్చింది. అవునా? అప్పుడు అంటాడు దేవుడు, ఎందుకు నువ్వు మంచి పని చేసినట్టయితే నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకునేవాడివి. నువ్వు సత్క్రియ చేయలా, అందుకని తలదించుకున్నావు. గుర్తుపెట్టుకోండి, మనము ఆలోచన చేయాలి. మనం మంచి పని చేస్తే తలెత్తుకునే ఉంటాం, చెడ్డ పని చేస్తే ఏం చేస్తాం? తల దించుకునే ఉంటాం. తల దించుకున్నామని చెప్పి ఎవరైనా మనల్ని అన్నారనుకో, మనకేం కలుగుద్ది? కోపం కలిగింది. కయీనుకి అదే కలిగింది. నువ్వు సత్క్రియ చేసినట్టు తలెత్తుకునేవాడివి కదా, నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ ఎందుకు కోపడుతున్నావు అన్నాడు. నువ్వు కోపడుతున్నావు, నీ వాకిట పాపం పొంచి ఉంటుంది అన్నాడు దేవుడు. ఏమన్నాడు? కోపడుతున్నావు, పాపం వాకిట పొంచి ఉంది. మాట్లాడినాడు, చికాకు పడ్డాడు. దేవుడి మాట కూడా చికాకు పడ్డాడు. చాలా మంది మన దేవుని వాక్యం చెప్తున్న చికాకు పడ్డాడు. తెలుసా? జాగ్రత్తగా వివేచనతో ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకంతే కోపపడ్డాడు, చికాపడి బయటకు వచ్చాడు. గుమ్మంలో వచ్చి వాకిట్లోకి వచ్చాడు. వెంటనే వానిలోకి ప్రవేశించింది, పాపం ప్రవేశించింది. వెళ్ళిపోయాడు, తమ్ముడి మీద పడి చంపేశాడు. ప్రపంచంలో మానవ జాతిలో మొట్టమొదటి అంతే. దేవుడు కోపపడ్డాడు, వెంటనే కయీనుకు గుర్తేసి పంపించాడు. కయీను గుర్తు ఎందుకు తెలుసా? కయీను గుర్తు మరణం. అది ఎవరికి తెలియదు, అని బైబిల్కి తీసుకెళ్ళి చెప్తుంది. ఏంటో తెలుసా? అది ఏంటిది? అది తెలుసా? ఐడియా ఉందా? గుర్తేస్తాడు ముందుకి దేవుడు. కయీను ఎవరో చంపకూడదు, చంపిన వాడికి 7 అంతలు, కయీను చంపిన వాడికి 7 అంతలు. అందుకని గుర్తేసి పంపించాడు. కయీను చంపేశాడు. ఈయన చంపేశాడు. ఎవరు చెప్పాడో తెలియదు. అది మరణం. ఆ గుర్తేంటో మరణం. అని బైబిల్ చూస్తే తెలిసింది. ఏంటిది? రాజు అంటే తీర్పుకు సంబంధించిన గుర్తులు అందుకనే అయ్యను చంపిన వానికి 7 అంతల తీర్పు అన్నాడు. శిక్ష 7 అంతల శిక్ష, తీర్పు అదే. మనం ఆరాధన చేసే దేవుడు ఇలాంటి దేవుడైతే మనమేమో దేవుడికి అవమానకరంగా లోకంలో ఉంటున్నాం. అన్ని జనుల మధ్య జీవిస్తున్నాం. కరెక్ట్గా అన్ని జనుడు ఎవరైనా ఇలా మాట్లాడితే దేవునికి వాక్యానికి విరుద్ధమో, ఇది విరుద్ధంగా మాట్లాడుతున్నాను చెప్పలేకపోతున్నాం, భయపడిపోతున్నాం. అంటే భయం. ఈ బైబిల్ వచ్చింది ఏంటో తెలుసా? ఎలా వచ్చింది బైబిల్? భయం లేనటువంటి సేవకుల ప్రాణ త్యాగాల వల్ల బైబిల్ వచ్చింది మన దగ్గర. అవునా? చూసారా? నేను పోస్ట్ పెట్టాను, చూసారా? గ్రూప్లో చూడలేదు కదా? మనకి ఫుల్ బిజీ, మనకు అసలు సమయం ఉందా? గ్రూపులో ఏం వస్తుంది, ఏం పెడుతున్నారు,
ఇది మీ విశ్వాస జీవితం. ఇది మీ విశ్వాస జీవితం. చాలా కష్టం ఎలా అయితే మనకి నిజంగా చెప్తున్నా, వాస్తవం చెప్పాలంటే రియల్గా మనకి ఈ లోకములో మన మీద, మన కుటుంబం మీద ఉన్న ధ్యాస మన ఆత్మల మీద లేదు. మన ఆత్మను దేవుని రాజ్యానికి నేనే తీసుకొని వెళ్ళాలి, నా ఆత్మని అనుకునే ఇది లేదు. ఆయన వస్తాడు, ఆయన చెప్తాడు, వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మన మీద కానుకలు ఇస్తాం, తీసుకుంటారు, ఇంక వాళ్ళు గడిచిపోద్ది వాళ్ళకి. సరే, ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసి ఇక నుండి మీ దగ్గర కానుకలు తీసుకోవాలో లేదో కూడా దేవుడిని అడిగి చెప్తారు రేపు రాబోయే రోజు. ఓకేనా? వాక్యం చదివి ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా జీవించినప్పుడు బల్లారాధనలో పాలు పంచుకుని బల్లారాధన ఇవ్వడానికి కూడా నేను, ఎందుకంటే మీరు గ్రూపులో పెట్టిన పోస్టే చూడలేదు అని అంటే ఇంక దేవునికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఏముంది? ఆ గ్రూపు ఇప్పుడో పెడతారు పోస్టు అంటే రోజు ఎవరో వాళ్ళు పెడుతున్నారు, చూడట్లేదు అయితే అవి కూడా. ప్రార్థన చేయాలి. నేనైతే చాలా రోజులు ఉపవాసంలో ఉంటాను. అప్పుడు ఉపవాసంలో ఉండి నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే నాకు ఒకటి చెప్తున్నా, వాస్తవం చెప్పాలంటే నేనైతే కానుకల కోసం అయితే ఈ సేవ చేయట్లేదు, గుర్తుపెట్టు. ఓకేనా? నేనైతే ఈ కానుకల సేవ అసలు మీరు ఇచ్చేది ఏ రూపాయి కూడా నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ సంఘం నా జీవనాధారం కాదు, జీవనాధారం నా ప్రభువే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జీవనాధారం నా ప్రభువే. ఓకేనా? సువార్త చెప్పేవాడు దాని వల్లనే జీవించాలి. ఓకే, నేను సువార్త, నేను వాక్యం చెప్తే ఆయన ఇస్తాడు. అది మీరెందుకు కావాలి ఇచ్చేవాళ్ళు? మీరెందుకు కావాలి నాకు ఇచ్చేవాళ్ళు? దేవునికి స్తోత్రం. ఓకే, చూడండి చూడండి. ఆయన దేవుడు తానే న్యాయకర్తయే ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుంది. ఓకే, నా జనులారా నేను మాట్లాడబోచునని ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికిదు. నీ బలుల విషయమని నిన్ను గద్దించుటలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. నీ బలుల విషయమని నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడనైనను నీ మందుల నుండి పొట్టలు నేను తీసుకోను. అడవి మృగములను నీవు 1000 కొండల మీద పశువులను నావే కదా. కొండలలో నా పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పక్షవాదులను నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణత నాదే. నేను ఆకలికొన్న నీతో చెప్పను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు తెలుసా? నాకు సపోర్ట్ చేస్తున్నాడు కదా దేవుడు. నాకేం అక్కర్లేదు. అవునా? అర్థమైందా? దేవుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన తన మాటలు నాకు అక్కర్లేదు. ఆయన ఏమన్నాడు? వృషముల మాంసాన్ని నేను తిందునా, పొట్టేల రక్తాన్ని తాగుతున్నా. పైన ఏమన్నాడు? అన్ని నావే కదా. అందుకే నేను మీకు ఎప్పుడో ఒకటి చెప్తాను, మనము దేవునితో ఉండి దేవునిలో మనం ఉండి మన హృదయం దేవునిదైతే, మనకున్నవన్నీ ఆయనవే కదా. అవునా? మన హృదయము ఆయనదైతే మనకున్నవన్నీ ఆయన అవుతాయి లేవా? అంటే మొట్టమొదటి ఏం కావాలి ఆయనకి? మనం ఏమి ఇవ్వాలి? మనము హృదయాన్ని ఇవ్వాలి. హృదయం ఇవ్వకుండా ఏమి ఇచ్చినా బుడిదలో పోసిరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయం ఇవ్వకుండా ఏమి ఇచ్చినా అన్ని వృధా, వ్యర్థమే కదా. అందుకే నేను హృదయం ఎవరైతే ఇచ్చి ఉంటారో వారు ఏమంటారు? నా సమస్తము నీదే ప్రభువా అంటారు. అంటే నా సమస్తము నీదే ప్రభువా అంటారు. నా సమస్తము నీదే అంటే ఏంటో? మన సమస్తం ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది మన సమస్తము?
ఏముంటా? అన్నీ ఉంటాయి. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంత నిజంగా ఎంత మనం ఇంకా అంటే ఎంత కింది స్థితిలోకి వెళ్ళిపోతున్నామనంటే రోజు రోజుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా మనం కింది స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం దేవుని విషయంలో. లోకంలో ఆల్రెడీ కనపడుతున్నారు, క్రైస్తవులు చూస్తా ఉంటే కనపడతా ఉన్నారు. ఇక్కడ కనపడటానికి వీలు లేదు అని మనస్ఫూర్తిగా కోరుకో. ప్రైజుల హల్లెలూయా. ఇక్కడ దినదినము నువ్వు మెట్టి ఎక్కాలే కానీ దిగజారిపోయే స్థితిలో ఉండకూడదు. దినదినము దేవునితో సంబంధం నీకు పెరగాలే కానీ తగ్గిపోకూడదు. నిన్న పోస్ట్ పెట్టి ఈరోజు వాక్యం చదివావా అన్న. ఎందుకంటే మన చరిత్ర చదువుతూ ఉంటే చాలా బాధేస్తాం. నా దగ్గర హతసాక్షుల గ్రంథం ఉంది, చదువుతూ ఉంటే చాలా బాధేస్తుంది. విలియం కేరీ గారు దీన్ని తెలుగులోకి రాయటానికి తన జీవితం అంతా వెచ్చించాడు. తన పిల్లలు చనిపోయారు, అర్థమైందా? భార్య కూడా పిచ్చిదైపోయింది. ఆ పిచ్చిదైపోయినటువంటి భార్యను చూసుకోవడానికి కూడా ఆయన టైం వెచ్చించలేక దీని మీదే పెట్టాడు. తర్వాత ఆమె కూడా అలాగే చనిపోయింది. ఎన్నిసార్లు ట్రాన్స్లేట్ చేసినా అన్నిసార్లు కారి బూడిదైపోయింది. తెలుసా? మనమేమో ఈ వాక్యాన్ని పక్కన పడేస్తాం. ఇదేదో చెత్త కాగితం. యేసుక్రీస్తు ప్రభు వారు తన అడుగుజాడలు మనకు మాదిరి ఉంచిపోయినాయి. మామూలు అడుగుజాడలే కదా అవి, రక్తంతో తడిసిన అడుగుజాడలు అవి. అవి రక్తంతో తడిసిన అడుగుజాడలు, తెలుసా? రక్తంతో తడిసిన అడుగుజాడలు మనకు మాదిరి ఉంచిపోయాడు. నువ్వేమో నవ్వుతా ఉన్నావు వాటిని చూసి. మనం వాటిని ఎగతాళిగా తీసుకుంటున్నాం, అవహేళనగా తీసుకుంటున్నాం. చాలా మంది సేవకులు అవహేళనగా తీసుకుంటున్నారు. ఎవరి కోసం పెడతాడు ప్రాణం అన్నట్టుంది. ఎవరి కోసం పెడతాడు ఆయన ప్రాణం అన్నట్టుంది. అన్నా ఆయన ప్రేమతో ప్రాణం పెట్టాడు. అర్థమైందా? ఎవరి కోసం కాదు, తండ్రికి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చాడు. మరి నువ్వు ఒప్పుకున్న దానికి నువ్వు ఇవ్వాలి కదా. నువ్వేం ఒప్పుకున్నావు? నేను చచ్చేంత వరకు నేను క్రీస్తులో నిలకడగా ఉంటానే కదా నువ్వు బాప్తిసం తీసుకుంది. అవునా? బాప్తిసం ఎలా తీసుకున్నావు? నేను చచ్చేంత వరకు క్రీస్తులో నిలకడగా ఉంటా. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నేను భయపడి వెనక్కి లోకంలో వైపు తిరగను. అవునా? నేను గుర్తులేదు అప్పుడు. ఇది తండ్రికి మాట ఇచ్చాడు. ప్రభు నువ్వు చెప్పే నేను చేస్తానయ్యా, నన్ను పంపించు, నేనున్నా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఓకే పో, వెళ్ళు, ఆ ప్రజలందరినీ రక్షించు, కాపాడు, ప్రాణం పెట్టిరా అని పంపించి వచ్చాడు. అందుకని అంటాడు, నా తండ్రి నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి ఉన్నాను అన్నాడు. అన్నాడా? మరి నేను చెప్పిన దానికి ఓకేనా? నేను చెప్పిన మాటలు ఆయన పంపించాడు, ఆయన నెరవేర్చాడు. వాక్యం లేకుండా నేనేం మాట్లాడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే, నేనేం మాట మాట్లాడినది వాక్యములో నుంచే రావాలి. ఏదో నా నోటి మాటగా చెప్పకూడదు. వితౌట్ దేవుని వాక్యం లేకుండా నేనేమి మాట్లాడేది. తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశా అన్నాడు. ఇంకో చోట తన శిష్యులు నాకు ప్రభు ఎవరైనా ఆహారం ఇచ్చారేమో అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుంటే ఆయన అంటాడు, నా తండ్రి పని నాకు అప్పగించిన పని నేను తుదముట్టించునయు ఆ చిత్తం నెరవేర్చుని నాకు ఆహారం అయింది అన్నాడు. ఆయనకి ఆహారం ఏంటి? అందుకే నేను దాదాపుగా తిన్నట్టు ఎక్కడా రాయలా. ఆయన తిన్నట్టు ఎక్కడా రాయలా. మరి ఏం తిన్నాడు? ఆయన ఎలా బతికాడు? 33.5 సంవత్సరాలు ఒక్కోరు. చిన్నప్పుడు అంటే తల్లి పెట్టింది. 30వ సంవత్సరంలో బయటకు వచ్చేసాడు ఇంట్లో నుంచి, బాప్తిసం తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఇంకా ఆయన ఇంటికి వెళ్ళాడు. తినకుండా ఏం లేడు, తిన్నాడు. కానీ ప్రతి చోట తిన్నట్టు ఎక్కడా రాయలు. మార్తా మరియ వండి పెట్టారు. అవునా? ఎక్కడికి వెళ్తే అక్కడ శిష్యులు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళతో పాటు రొట్టెలు తింటాడు. ఎక్కువగా ఆయన ఆహారం ఏమైందన్నాడు? నా తండ్రి పని తుదముట్టించుటయు
ఆయన చిత్తము నెరవేర్చుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి నాకు ఆహారం కోసం మీరు ఆలోచన చేయను మాకని అన్నాడు ఆయన ఇండైరెక్ట్. నాకు ఆహారం ఉంది, మీరేం ఆలోచన చేయొద్దు అన్నాడు ఇండైరెక్ట్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి మనం ఇచ్చే ప్రాముఖ్యత. దయచేసి వాక్యం చదవండి. వాక్యం చదివితేనే మీరు పరిపూర్ణులు అవుతారు. ఆ వాక్యమే మన ఆత్మనే పరిపూర్ణతను నడిపించేది. వాక్యము లేకుండా, వాక్యం చదవకుండా పరిపూర్ణులు ఎవ్వరు అవ్వరు అవ్వరు అవ్వరు. దేవుని ఆత్మతో నింపబడాలా, వాక్యం చదవాలా, వాక్య ప్రకారం అడుగులు ప్రియమైన దేవుని సంఘం. మనం ఆరాధన చేసేది నీతి యథార్థత పరిశుద్ధత కలిగిన యెహోవాను, నీతి యథార్థ పరిశుద్ధత కలిగిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం మాటబడి చాలా జాగ్రత్తగా జీవించుదాం. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవునామాన్ని కనపరుచుతాం.